వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ సిఐడిలో సుదీర్ఘకాలం పనిచేసి రిటైర్ అయిన డిఎస్పి గారు. పేరు బంటు రాములు గారు. బంటు రాములు గారు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్లో ఎంతకాలం పనిచేశారో అంతకు రెట్టుగా సిఐడిలో పనిచేశారు. దానికి ప్రధాన కారణం ఆయన ఇన్వెస్టిగేషన్ పార్ట్ బాగుంటుంది. ప్రతి కేసులో ఆయనకి ఇన్వెస్టిగేషన్ చాలా ప్యాషన్గా తీసుకుంటారని అప్పట్లో ఉన్న సీనియర్ ఆఫీసర్లు ఆయనకి సిఐడిలో ఎక్కువ ఇచ్చారు. సిఐడిలో పనిచేస్తున్నప్పుడే కారం చెడ్ లాంటి కేసుతో పాటు బస్సు దగ్ధం కేసు చాలా కేసులు చేసుకొచ్చారు. అయితే పార్ట్ 1లో ఆయన సిఐడిలో కొంతవరకు సబ్జెక్ట్ డిస్కస్ చేశారు. కానీ ఆయన రికార్డ్ చూస్తే సిఐడిలోనే దాదాపు 4-5 మర్డర్ కేసులు, దాదాపు 7-8 కిడ్నాప్ కేసులు ట్రేస్ అవుట్ చేశారు. అంటే కేసులు పట్టుకోవడం, ఇన్వెస్టిగేషన్ చేయడం, ఛార్జ్ షీట్ వేయడమే కాకుండా అందులో నిందితులకు శిక్ష పడేలా ఛార్జ్ షీట్ వేయడం అనేది ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. అంటే కన్వర్షన్ రేట్ అనేది రాములు గారి రికార్డులో చాలా ఎక్కువ కనిపిస్తుంది. అందుకే ఆయనకి పోలీస్ మెడల్స్, కమ్యూనిస్ట్ చాలా మెడల్స్ కూడా వచ్చాయి. ఆయన సర్వీస్లో సిఐడిలో మర్డర్ కేసులు, చాలా సెన్సేషన్ కేసులు కనిపిస్తుంటాయి. ఒక ఎస్ఐని ఆయన అరెస్ట్ చేసి పంపిస్తారు. తర్వాత ఒక లేడీని మర్డర్ కేసులో రైల్వే ట్రాక్ మీద ఆ కేసుని ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారో అని చెప్తారు. దాంతోపాటు పట్నం రాజేందర్ రెడ్డి గారి హత్య కేసులో అది ఏ విధంగా, అంటే రంగారెడ్డి జిల్లాలో అప్పుడులో జరిగిన సెన్సేషన్ కేసులో ఆ కేసుని ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేసుకొచ్చారు, అందులో నేరస్తులకు ఎలా శిక్ష పడింతో పాటు కిడ్నాప్ కేసులు చెప్తారు. అంటే ఒక ఆఫీసర్కి సిఐడిలో కేసు వచ్చినప్పుడు ఆ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఆ కేసుని ప్రొసీజర్ ఎలా వెళ్తుంది, ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఏ విధంగా వెళ్తుంది, అంటే టెక్నాలజీ లేని సమయంలో హ్యూమన్ ఇంటెలిజెన్స్ వాడుకుంటూ సిఐడి అనగానే ఎక్కువ సదుపాయాలు కనిపించు, కానీ అరకొర సదుపాయాలతో ఆ కేసులు ఎలా డిటెక్ట్ చేశారనే విషయాన్ని రాములు గారు అని తెలుసుకుంది. రాములు గారు నమస్తే అండి. సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. నమస్కారం సార్. పార్ట్ 1లో మీరు సిఐడిలో కారం చెడు విషయంతో పాటు కొన్ని మంచి కేసులు చెప్పుకొచ్చారు. కానీ ఇంకా మీ రికార్డులన్నీ కూడా సిఐడిలో ఎక్కువగా సుదీర్ఘకాలం పనిచేశారు కాబట్టి మర్డర్ కేసులు ఉన్నాయి, కిడ్నాప్ కేసులు కనిపిస్తున్నాయి, అన్నిటికన్నా కన్వర్షన్ రేట్ ఎక్కువ కనిపిస్తుంది. ఒకసారి సిఐడిలో మీరు పనిచేసిన టైంలో మనం ఒకసారి వెనక్కి వెళ్తే పట్నం రాజేందర్ రెడ్డి గారి హత్య కేసు, అదేవిధంగా ఒక కిడ్నాప్ కేసు కనిపిస్తుంటుంది. దాంతోపాటు ఒక ఎస్ఐని ఫాల్స్ సర్టిఫికేట్ పెడితే ఆయా కేసు, ఇవన్నీ కేసులు కనిపిస్తుంటాయి. ఈ ఇన్వెస్టిగేషన్ పార్ట్లో మీ మీద కూడా కొంతమంది అధికారులు ఒక ఎలిగేషన్ పెట్టడం, అందులో కూడా మీరు కూడా ఇబ్బంది పడినట్లుగా తెలుస్తుంది. ఒకసారి ఇవన్నీ చెప్పే ముందు నాకు కావాల్సింది ఏంటంటే, ఒక ఆఫీసర్, అంటే నెక్స్ట్ జనరేషన్ వచ్చిన ఆఫీసర్కి కేసు దర్యాప్తు ఎలా చేయాలి, కేసులు కన్వర్షన్ రేట్ పెరగాలంటే ఒక ఐఓ ఏ విధంగా ప్రొసీజర్ చేయాలి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి అనే ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒక్కసారి సిఐడిలోకి వెళ్ళి సిఐడిలో మీకు బాగా గుర్తుండిపోయి మీ మనసుకి హత్తుకున్న కేసులు చెప్పండి. సార్, ఇన్ ద అర్లీస్ ఆఫ్ 1986 దేర్ వాజ్ ఒక సుడానిమస్ పెటిషన్. దాంట్లో కాంటెంట్స్ ఏంటంటే, ఒక మున్నూరు కాపు అని ఎం దయానంద్, రెసిడెంట్ ఆఫ్ లాలగూడ రైల్వే క్వార్టర్స్, అతని ఏం చేశాడు అంటే, ఫింగర్ ప్రింట్ బ్యూరో సిఐడి అండర్లోనే ఉండేది. దానికి ఒక డైరెక్టర్ కూడా ఉంటారు. ఆ డైరెక్టర్ అండర్లో ఒక రిక్రూట్మెంటు, ఫింగర్ ప్రింట్ సబ్ ఇన్స్పెక్టర్ది రిక్రూట్మెంట్ జరిగింది. ఆ రిక్రూట్మెంట్ లోపల ఇతను ఏం చేశాడో నోటిఫికేషన్ చూసుకొని ఈజీగా దొరకలేని బీసీ, అసలు యాక్చువల్లీ బీసీ మున్నూరు కాపు, కానీ ఎస్టీలు అయితే వేకెన్సీ ఉన్నట్టుగా ఉంది, దాంట్లో అవైలబుల్ నాకు తప్పకుండా దొరుకుతుందనే ఉద్దేశంతో ఒక ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికెట్ సంపాదించుకున్నాడు. ఈయన మేనేజ్ చేసి సంపాదించుకొని దాన్ని ఆన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ది ఫాల్స్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఈ అపాయింటెడ్ యాజ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఫింగర్ ప్రింట్స్ అయ్యాడు. ఆ దాని మీద అలిగేషన్, ఇప్పుడు సుడానిమస్ అలిగేషన్ వచ్చింది. సో అండ్ సో కొన్నేళ్ల తర్వాత, 8-9 సంవత్సరాల తర్వాత ఆయన మీద పిటిషన్ వచ్చేసింది. ఆ పిటిషన్ నాకు అప్పుడు డీజీ గారు నాకు ఎండర్ చేశారు. చేస్తే దాన్ని నేను బాగా తరోగా వెళ్ళి దీన్ని ఏ విధంగా మనము డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో దాన్ని
మనం టేకప్ చేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ స్టార్ట్ చేశాను. ప్రిలిమినరీ ఎంక్వైరీ అంటారు సిఐడిలో. ఆ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి మొట్టమొదలు ఆయన ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఆయన ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, అవన్నీ చూసుకుంటాం. చూసుకున్న తర్వాత అతన్ని డిటెక్ట్ చేయాలంటే ఓరల్గా చెప్తే అది పెటిషనే యునానిమస్ పెటిషన్, దాన్ని మనం బేస్ చేసుకోలేము. అయినా అవోవర్ ఐ హావ్ కండక్టెడ్ ఇన్వెస్టిగేషన్ ఆన్ ద డిజైర్స్ ఆఫ్ డీజీ. అదే పిటిషన్ అవ్వచ్చు, పక్కన కావచ్చు, కానీ చేయాలని చెప్పి మా డీజీ గారి మా యొక్క ఆఫీసర్ ఆర్డర్ ప్రకాశంగా పోయాను. పోయిన తర్వాత మొట్టమొదలు ఆయన ఎక్కడెక్కడ చదువుకున్నాడు రికార్డ్స్ ఫ్రమ్ ది కిండర్ గార్టెన్ నుంచి డిగ్రీ వరకు ఆయన రైల్వే స్కూల్లోనే చదువుకున్నాడు. మన మెట్టుగూడ ఇన్ బిట్వీన్ తార్నాక్ అండ్ మెట్టుగూడ, లాలగూడ రైల్వే. వాళ్ళ ఫాదర్ రైల్వే ఇంజన్ డ్రైవర్. వాళ్ళకి 2-3 అన్నదమ్ములు కూడా ఉన్నారు. శ్యామ్ సుందర్ ఏదో పేరు ఉన్నట్టున్నది అన్న. ఆయన కూడా రైల్వేలో పనిచేస్తాడు, తండ్రి వ్యాన్లోనే పనిచేస్తాడు. ఇతని మాత్రం చదువుకొని ఇతనికి తెలియకుండానే, అంటే ఎడ్యుకేషన్ చెప్పిన తర్వాత చెప్తాను ఇది, ఆయన ఎడ్యుకేషన్ అన్నీ తీసిన తర్వాత అతని పిల్లలది కూడా 2 బిడ్డలు కొడుకులు ఉన్నారు. వాళ్ళు చిన్నమయ్య స్కూల్లో కూడా చదువు, వాళ్ళ పిల్లలది కూడా. ఆ రికార్డ్స్ అన్నీ 300 కాపు అని వెళ్ళినాయి. తర్వాత రెండవ యాంగిల్, అతని పేరెంట్స్ను, వాళ్ళ ఇంటి వాళ్ళను ఎంక్వైరీ చేయాలి. వాళ్ళది కూడా స్టేట్మెంట్స్ అన్నీ, ఫాదర్ది, తల్లిది, అన్నది, వదినది, అందరి స్టేట్మెంట్లు రికార్డ్ చేశాను. వాళ్ళు ఏది దాచుకోలేదు. నిజంగానే మేము 300 కాపు వాళ్ళము, వాడు ఎందుకు ఆ విధంగా పెట్టుకున్నాడో, వాడు మాకు కూడా అగెనిస్ట్గానే ఉన్నాడు. ప్రతిదానికి మమ్మల్ని కూడా తల్లిదండ్రులను కూడా కొడతాడని పెద్ద మనుషులు వాళ్ళు ఏడ్చారు. ఏడ్చిన తర్వాత మీరు యాక్షన్ తీసుకోవాలి సార్ వాని మీద, బాగుపడాడు. వాడు పెళ్లి కూడా మమ్మల్ని కాదని చేసుకున్నాడు, వేరే ఉన్నాడు. ఉద్యోగంలో కూడా మేము రిటైర్డ్ అయినా కూడా మాకు ఇంత డబ్బు ఇవ్వడు, అది ఇదని చెప్పి వాళ్ళు అగెనిస్ట్. లోకల్ మళ్ళీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళని, ఆ రైల్వేలో కూడా కొంతమంది ఉంటారు ఎవరితో, వాళ్ళ ఫాదర్తో ఉండేవాళ్ళు. ఆయన ఇంజన్ డ్రైవర్, ప్రత్యేక ఏపీకేనంట, ఆయన ఏపీ ఎక్స్ప్రెస్ నడిపేవాడు అంట. ఆయన డ్రైవర్ కొలీగ్స్ కూడా ఎగ్జామ్ చేస్తే వాళ్ళు కూడా చెప్పారు. మళ్ళీ లోకల్ ఎంక్వైరీ. ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఆ కంప్లైంట్కి డౌట్ వచ్చి మీకు కాల్ చేశాడు? ఎవరు చేయరు, వాడు మా దగ్గరనే ఉన్నాడు కదా. అతన్ని ఆయన తెలుసా మా మీద వచ్చింది, తెలిసిపోయి మీద రాలేదా వచ్చుడు అని అంటే తర్వాత వస్తారు. ఇప్పుడు ఏం జరిగేటప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ అంటే ఎవరికి సీక్రెట్ గా నడిపిస్తాం, సీక్రెట్ జరిగిందా నడిపిస్తాం. ఆయన నోటీస్ లేదు, లేదు, ఉండదు. మెటీరియల్ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వచ్చిన తర్వాతే అక్కడ తెలుస్తుంది. అప్పుడు యాక్షన్ చేయబోతాం కదా, కేసు ఏదో కట్టనికి పోతాం, అప్పుడు తెలుస్తుంది. సీక్రెటే. అందుకే మేమేం రాస్తామంటే ఐ కాజ్డ్ ఎంక్వైరీస్, డిస్క్రీట్ ఎంక్వైరీస్ అని స్టార్ట్ చేస్తాం రిపోర్టే. అదంతా అది సీక్రెట్గానే ఉండిపోతాయి. అలాంటి తర్వాత అవి అంతా కలెక్ట్ చేసిన తర్వాత కేసు ప్రిలిమినరీ రిపోర్ట్ రాసిన తర్వాత అన్ని రికార్డ్స్తోని అతని మీద కేసు కట్టాల అని అప్పుడు పుల్లారెడ్డి గారు ఎస్పీ ఉన్నారు, SC/ST సెల్కి. అప్పుడు సార్ ఈ విధంగా ఉన్నది అట్లా అంటే కేసు కట్టేయాలి మరి అది ఇదని చెప్పి అన్నాడు ఆయన. ఓకే, కేసు కట్టాం. ఓకే, కేసు క్రైమ్ నెంబర్ 32 ఎంతో ఉన్నది నోటెడ్ నాకు. ఎందుకంటే అతన్ని చాలా మట్టుగా కోర్టులకు అక్కడిక్కడ దింపాడు ఆయన. కేసు చాలా జ్ఞాపకం ఉంది నాకు. అయితే 32/80 ఉన్నది క్రైమ్ నెంబర్ ఎంతో. కేసు కట్టిన తర్వాత అది సెకండ్ కేసు ఇన్ CB/CID పోలీస్ స్టేషన్, రిజిస్టర్డ్ బై మైసెల్ఫ్, నేనే చేశాను. ఫస్ట్ కేసు పోలీస్ స్టేషన్ స్టార్ట్ అయిందే నాతోని. ఫస్ట్ కేసు ఏమో ఒక అడ్వకేట్, పార్ట్ 1లో చెప్పాం మనం. అవును. ఇప్పుడు పార్ట్ 2 లోపల ఒక SI ఈయన చేసిన తర్వాత అతన్ని సస్పెండ్ చేసేసారు. గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, తొందరగా కేసు కట్టిన తర్వాత ఇక కాగ్నిజెన్స్ దొరికిపోయింది కాబట్టి అతన్ని ఈ ప్లేస్లో సస్పెన్షన్. డ్యూరింగ్ ద సస్పెన్షన్ పీరియడ్ ఈ వెంట్ టు AP ట్రిబ్యునల్.
కానీ ఈ మధ్యలో ఆయన వచ్చి మిమ్మల్ని కలవడం తప్పు అయిందని ఏమీ లేదు లేదు అప్పుడు కలవనికి వీల్లేదు, నాతోనంత కలిసే గట్స్ కూడా ఎవరికి ఉండవు. నేనంటేనే చాలా అది ఇంకా అగెనిస్ట్గా పోతాడు వీడు అని చెప్పేసి ఎవరు నా దగ్గర ప్రలోభాలకి ఏం గుర్చేయలేదు. ఒక్క పొలిటికల్ వాళ్ళే ఏదో అంత ఫోన్లు చేయొచ్చు, కానీ డిపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళు ఒక డిఎస్పీలు కానీ ఎవరు కానీ నాకు చెప్పిన వాళ్ళు ఎవరు చేయరు. ఆ కేసులో సస్పెండ్ చేసి కన్నా ముందు అరెస్ట్ చేయొచ్చు కదా. అరెస్ట్ అయినందుకే ఈ ప్లేస్ జైలుకి పంపించారు. ఆటోమేటిక్గా అవన్నీ జరుగుతాయి ప్రాసెస్, కానీ డిపార్ట్మెంటల్గా అవన్నీ సస్పెండ్లో పెట్టాలి. కేసు ఫైనల్ సెటిల్మెంట్ వచ్చినంత వరకు డిస్మిస్ చేయడానికి వెళ్ళలేదు. ఆయన ఇప్పుడు ట్రిబ్యునల్కి వెళ్ళాడు. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎట్లా వెళ్ళిండు, వీళ్ళు అనవసరంగా నన్ను ఇట్లా సస్పెండ్ చేశారు, దాన్ని స్క్వాష్ చేయాలని ఏపీ ట్రిబ్యునల్కి వెళ్ళాడు. ఏపీ ట్రిబ్యునల్కి వెళ్తే దానికి కౌంటర్ మా వాళ్ళు వేస్తారు. దాని లోపల అతని సక్సెస్ కాలేదు. తర్వాత కొన్నాళ్ళకు మళ్ళీ ఇంకో పిటిషన్ వేశాడు. అది కూడా అతనికి దాన్ని వచ్చేస్తే అతనికి ఎక్స్పర్టీ ఆర్డర్ వచ్చేసింది. మా వాళ్ళు ఏదంటే ముందు అయినారు, ఎక్స్పర్టీ ఆర్డర్ వచ్చేస్తే ఈ డిస్మిస్సల్ నన్ను సస్పెండ్ చేయడం, వీళ్ళు మా మీదనే యాక్షన్ తీసుకున్నారా, ఐఓ మీదనే యాక్షన్ తీసుకున్నారని నా మీద పిటిషన్ పడేశాడు. నా మీద జైపాల్ అని చెప్పి డైరెక్టర్ ఫింగర్ ప్రింట్స్, ప్రిన్సిపల్ సినిమా స్కూల్, ఇంకా రైల్వే స్కూల్ వాళ్ళ మీద రికార్డ్స్ ఎక్కడెక్కడో వాళ్ళందరి మీద వేసేసాడు. వేసిన తర్వాత మా మీద కేసు నడిచింది, కోర్టు రిఫర్డ్ కేసు. మళ్ళీ మేము అడ్వకేట్ని పెట్టాలి, మా డిపార్ట్మెంటల్ అడ్వకేట్లు. ఆ డిపార్ట్మెంటల్ కూడా నడదంటే మళ్ళీ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి వేరే ప్రైవేట్ డాక్టర్ని అపాయింట్ చేశారు ఆ కేసులో నా తరఫున. తర్వాత చూస్తే అప్పుడు కోర్టు ఏం చేసింది, మళ్ళీ ఎంక్వైరీ వేసింది నా మీద. ఈయన సరిగ్గా చేసిండో లేదని కోర్టు నుంచి డైరెక్షన్స్ సిబిసిఐడికి వచ్చినాయి. వచ్చినప్పుడు వాళ్ళు ఇంకో ఇన్స్పెక్టర్కి కేసు ఎంటర్ చేశారు. అంటే మొత్తం ఎపిసోడ్ అంతా అయిపోయింది కదా, ఇక ఆయన ఓవరాల్గా ఫైనల్గా డిసిషన్ ఇవ్వాలి ఈయన డిస్మిసల్ గురించి. అయితే ఆయన వసుంధరం అని చెప్పి ఇన్స్పెక్టర్కి అది ఇచ్చేశారు. ఆయన ఇన్వెస్టిగేషన్ చేసి ఇతనిది అంత బోగసే అతను అని చెప్పేసి కోర్టుకు సబ్మిట్ చేశాడు. దాని మీద కోర్టు నుంచి ఈయన్ని టర్మినేట్ చేయండి, డిస్మిస్ చేయండి అని చెప్పేసి ఆర్డర్స్ వచ్చాయి. అతని డిస్మిస్డ్ ఫ్రమ్ ది సర్వీస్. ఓకే సార్, ఆ కేసులో ఒక వేక్ కంప్లైంట్ని మీరు ఎంక్వైరీ చేసి దానికి స్ట్రాంగ్గా బిల్డప్ చేసి ఆయన అరెస్ట్ చేసి సస్పెండ్ చేశారు. ఒక దశలో మీ డిపార్ట్మెంట్ వాళ్ళు కోర్టుకి వెళ్ళకపోవడం వల్ల మీ మీద కేసు అయింది, మీరు మళ్ళీ అడ్వకేట్ పెట్టుకోవడం, ఇదంతా పెద్ద హెడేక్ కదండి. ఇది మీకు ఇబ్బంది అనిపించలేదు? అయినా అది ఒక రకమైనటువంటి రెస్పాన్సిబిలిటీ సార్. రెస్పాన్సిబిలిటీ కానీ డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేయాలి. చేసింది. నేను చెప్పిన కదా, అడ్వకేట్ ఫీజులు అవన్నీ కట్టింది డిపార్ట్మెంట్, హెల్ప్డ్ మీ లాట్. అచ్చా, ఓకే. ఆ కేసు పక్కన పెడదామండి. పట్నం రాజేంద్ర రెడ్డి గారికి వచ్చి చెప్పండి, చాలా పెద్ద ఇష్యూ కదా అప్పుడు. పట్నం రాజేంద్ర రెడ్డి గారికి ముందు రైల్వే ట్రాక్ మీద మృతదేహం మీకు చాలా ఇబ్బంది పెట్టినట్లుగా అనిపించింది. అవును, అరుణకుమారి రేప్ అండ్ మర్డర్. ఆ మర్డర్ కేసు అంటే దగ్గర ఏ పోలీస్ స్టేషన్ లేదు సార్ ఆ కేసు? బుల్లారం రైల్వే స్టేషన్లో. ఓకే, రిపోర్ట్ మచ్చబుల్లారం. ఆ కేసు ఎలా ఉందంటే ఆల్రెడీ చెప్పాను. అంటే మీ సీన్ వెళ్ళేసరికి ఆ కేసు ఏంటి, రేప్ అండ్ మర్డర్ రైల్వే ట్రాక్ మీద ఉంది. రైల్వే ట్రాక్ మీద లేదు, అక్కడ మాకు సిఐడికి అంత మటాస్ అయిన తర్వాత సిఐడికి వస్తాయి సార్ ఎవిడెన్స్. మీకు వచ్చేసరికి కంప్లైంట్ ఏముంది, ఏమని ఉంది అని అంటే, ఇన్ ద ఇయర్ 1995 షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అని హైదరాబాద్లో ఒకటి ఉండేది. వాళ్ళు ఎస్సీలు కాబట్టి అక్కడికి రిప్రజెంటేషన్ పంపారు. వాళ్ళు ఇన్ టర్న్ ఫార్వర్డెడ్ ది సేమ్ పిటిషన్ టు ది సిఐడి. ఇన్ టర్న్ ద కేస్ వాజ్ ఇంట్రెస్టెడ్ టు మీ ఫర్ ఎంక్వైరీ అండ్ రిపోర్ట్. దాన్ని నాకు ఇచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే ఇమ్మీడియట్గా ఒక మెసేజ్ రైల్వే ఎస్పీకి పెట్టాను. అప్పుడు 15/6/1995 మీకు వచ్చిన కంప్లైంట్ ఏముందండి అందులో? రమణ్ లోపల రమణ కుమారి కదా, అరుణ కుమారి. ఈమె ఫ్యాషన్ డిజైన్లో పనిచేసేది అమ్మాయి. చేసి అక్కడ ప్రిన్సిపల్ మొదలు సిడిఆర్ హాస్పిటల్లో ఈమె రిసెప్షనిస్ట్గా పనిచేసే వ్యక్తి.
అయితే అతనికి అక్కడ ల్యాబ్లో వాళ్ళంతా ఫ్రెండ్స్లు ఎక్కువ ఉన్నారు. ఉంటే ఏమైపోయింది, వీళ్ళందరితో నుండి కొంచెం సోషల్గా ఉండే అమ్మాయి అనుకుంటాను. అక్కడ జరుగుతుంటే ఏమైపోయిందంటే ఒకరోజు ఒక జాన్ మనోహర్ అని చెప్పేసి ఒక టెక్నీషియన్ ఈమె రూమ్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి కూడా ల్యాబ్కి వచ్చిందని స్టేట్మెంట్ నాకు వచ్చింది. నా ఇన్వెస్టిగేషన్లో తేలింది అది. అయిన తర్వాత అక్కడ ఏమని చెప్పిండ్రు అని అంటే ఎవిడెన్స్ అంటే నేను విట్నెస్ను కలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ అమ్మాయి అందరితో సోషల్గా ఉండేది. ఒక్కరోజు ఈ జాన్ మనోహర్ అనే వ్యక్తి ఆమె క్యాబిన్లోకి వెళ్ళి ఒక వండర్ఫుల్ గుడ్ న్యూస్ నీకు చెప్తాను, నువ్వు కళ్ళు మూసుకో అన్నాడు అని. అంటే అమ్మాయి ఫ్రెండ్లీ అకార్డింగ్లీ క్లోజ్డ్ హర్ ఐస్. దెన్ ఈ స్టార్టెడ్ కిస్సింగ్ స్టార్ట్ చేశాడు. కిస్సింగ్ స్టార్ట్ చేసే వరకు అమ్మాయి కోపం వచ్చి చెంపల మీద కొట్టింది, బాగా కొట్టేసింది. కొట్టి మళ్ళీ హెడ్ ఆఫ్ ది హాస్పిటల్కు రిపోర్ట్ చేసింది డిపార్ట్మెంట్. ఆ చేసినప్పుడు ఏమైపోయిందని అంటే అక్కడ మేనేజ్మెంట్ ఏం చేసింది, యూజ్లెస్ ఫెలో ఉన్నావు నువ్వు అట్లా ఇట్లా అని చెప్పేసి వీడు ల్యాబుల్ని పని చేయకూడదు అట్లా ఇట్లా అని చెప్పి వీడిని అక్కడి నుంచి ఎల్లగొడితే మళ్ళీ ఇప్పుడు వేరే హాస్పిటల్లో పనిచేసే టెక్నీషియన్ మళ్ళీ వేరే హాస్పిటల్లో ఎక్కడనో తెలుసా అని చెప్పి పంచగుట్ట పోలీస్ స్టేషన్ ముందు ఉంది, అక్కడికి వచ్చి ఆవిడ పని చేసుకుంటూ ఉన్నాడు. కానీ వీళ్ళిద్దరికి అక్కడ ఎవిడెన్స్ ఏమున్నదంటే ఈ అమ్మాయి జాన్ మనోహర్ ఇద్దరు బైక్ మీద ఎంజాయ్ చేసేవాళ్ళు అని కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. అదే కాకుండా ఇంకా కొంతమందితో కూడా అమ్మాయి తిరుగుతూ ఉంటుంది. అంటే సోషల్గా ఫ్రెండ్షిప్ హోటళ్ళకు అక్కడిక్కడ పోతూ ఉంటారు సార్ అట్లా ఇట్లా అని. మేమందరం కూడా కలిసి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎవిడెన్స్ ఇచ్చారు. ఎవిడెన్స్ని ఇచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళ ఎవిడెన్స్ని అంతా తీసుకొని ఇప్పుడు అక్యూజ్డ్లను మనము ట్రేస్ అవుట్ చేయాలి. కానీ కంప్లైంట్ మాత్రం రేప్ అండ్ మర్డర్ ఉంది మీకు. అన్నోన్ పర్సన్ అన్నోన్ పర్సన్స్. ఆ రేప్ కేసు ఇంతమంది కలిసి చేసినారు, రైల్వే ట్రాక్ మీద పడేసిందని అలిగేషన్ అంతే. దాన్ని మనకు తర్వాత వచ్చింది. అప్పుడు నేను లోకల్ పోలీస్కు రైల్వే పోలీస్కు మెసేజ్ పెడితే ఈ ఐఓ ఎవరు దీంట్లో ఐలై అనేటి అతని ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఫస్ట్ ఐఓ బొల్లారం రైల్వే పోలీసులో ఆయన ఏం చేసింది, ఇంకో కొంతమంది ఉన్నారు ఇన్క్వెస్ట్ పంచనామా కండక్ట్ చేసేటోడు అక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా నాకు ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పి మెయిల్ పెట్టాను ఎస్పీకి రైల్వేస్. ఆయన అప్పుడు ఆయన పంపిస్తే అంటే నాకే టైం ఇచ్చారు. నేనే సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ పోయి రైల్వే సూపరింటెండెంట్ ఆఫీస్లో ఎగ్జామ్ చేశాను, రికార్డ్ వాళ్ళ స్టేట్మెంట్లు. అందరూ ఇంప్రాపర్ ఎవిడెన్స్ దిగేవు, ఒక్కటన్నా ప్రాపర్ లైన్గా లేవు. చేసేది అడిగిన క్వశ్చన్కు డిఫరెంట్గా నువ్వేం చేస్తున్నావు అని అంటే నోరు తెరవడం. ఇది పద్ధతి కాదు, ఇది ప్రొసీజరల్గా లేదు, మీరు చేసింది ఏమిటి అంత గెలిబిలి స్టేట్మెంట్లు, కన్ఫ్యూజ్డ్ స్టేట్మెంట్స్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత అక్కడ రైల్వే పోలీసులు ఫస్ట్ సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం సీజ్ చేశారు వాళ్ళు? ఎక్కడ ఉన్నది సీన్ ఆఫ్ అఫెన్స్కు అక్కడ రైల్వే ట్రాక్ ఇన్ బిట్వీన్ రైల్ పట్టాలు ఆ రాళ్ళ పక్కన ఉంది. ఆ అమ్మాయిని ఏం చేశారు అని అంటే ఒక బట్టలో బాగా కట్టి బాగా కొట్టారు, మూతి పగిలిపోయింది, చెయ్యి వేళ్ళు ఇరిగిపోయినాయి, చెయ్యి తిరిగిపోయింది, బాగా ఒక జంకానమా బెడ్షీట్లకు కట్టేసి ఒక ముద్ద మాదిరిగా పండబెట్టారు ట్రాక్ మీద యాజ్ పర్ ది లోకల్ ఎవిడెన్స్. వాళ్ళు ఇన్క్వెస్ట్ కండక్ట్ చేయాలి కదా, చేశారు. అక్కడ ఏమేమి ఉన్నాయి, మీరు ఏమేమి చేసినట్టు ఎవడేమి చెప్పడు. అసలు ఇన్వెస్టిగేషన్ లోపల మీరు ప్రజెంట్ ఉన్నారా, ఇన్క్వెస్ట్ కండక్ట్ చేసేటప్పుడు, పోస్ట్ మార్టం చేసేటప్పుడు అవైలబుల్ ఉన్నారా, అది కూడా సరిగ్గా చెప్పరు, ఎవరు లేరు, ఏది లేదు. వీళ్ళదంతా టోటల్గా ఐ కేమ్ టు ఏ కన్క్లూజన్ దట్ దిస్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ సూపర్ఫిషియల్. వీళ్ళ లెవెల్లో పోలీస్ లెవెల్లో ఇది సూపర్ఫిషియల్ జరిగిపోయింది. కాబట్టి ఇక నేనే నా స్వయంగానే నా మెథడ్ను అడాప్ట్ చేయాలని చెప్పేసి చక్కగా వాళ్ళ తల్లి
పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. ఆమె దగ్గరికి వెళ్ళాను. ఎవరు? డిసీజెడ్ తల్లి. డిసీజెడ్ తల్లి. ఆమె దగ్గరికి వెళ్తే ఆమె అంత స్టోరీ చెప్పేసింది. సార్, మా అమ్మాయి సోషల్ చాలా క్లెవర్ అమ్మాయి, చాలా ఎప్పుడూ మాకు నా భర్త చనిపోయాడు, వాళ్ళ భర్త పేరు మురారి అది ఉన్నది, వాళ్ళ భావనేమో గుంతకల్ లోపల డిప్టీ జనరల్ మేనేజర్ పుల్లయ్య అని చెప్పేసి ఇట్లా అలా కథ అంతా చెప్పింది. చెప్పిన తర్వాత ఆమెకు ఒక పెద్ద బిడ్డ ఉన్నది, ఈమె ఉంది. ఆ పెద్ద బిడ్డ పేరు పద్మకుమారి ఏమో ఉన్నట్టుంది, ఈమెనేమో అరుణ. ఈ ఇద్దరు పిల్లలు ప్రైవేట్లల్లో జాబులు చేస్తూనే ఉన్నారు. మొగుడు చచ్చిపోయినాక ఆమె చేస్తున్నది, మంచిగా బతుకుతున్నారు ఆడపిల్లలు పెట్టుకొని. ఎక్కడ? బుల్లారము రైల్వే స్టేషన్ ఆడొక మందిరం ఉన్నది సార్, అక్కడ పెద్ద మందిరం ఉంటుంది. రాజనరసింహ ఉండేవాడు ఇంతకుముందు అక్కడ ఇల్లు. అక్కడ మన పోస్టల్ డిపార్ట్మెంట్ క్వార్టర్స్ ఉన్నాయి, అందులో ఉండేవాళ్ళు. బొల్లారం బ్రిడ్జ్ పక్కన అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. రైట్ అలా ఆ కాలనీలో పోస్టల్ కాలనీ ఉన్నది, అక్కడ ఆమె అలాట్మెంట్ చేశారు, అందులో ఉన్నారు. అట్లనే ఉంటే అప్పుడు ఆమె ఏం చెప్పింది, ఇట్లా ఆమె ఫ్రెండ్స్ కూడా వచ్చేవాళ్ళు, వాళ్ళందరూ వచ్చి మేము అనుకున్నాం ఫ్రెండ్స్ కదా అనుకున్నాను సార్, మేము అట్లా ఇట్లా అనుకున్నాము. ఇక ఫ్రీగా ఉండేవాళ్ళు. ఇక వాళ్ళ వెంబడి కూడా వచ్చి వాళ్ళు వచ్చి ఇక్కడ నా బిడ్డకు లిఫ్ట్ కూడా ఇస్తుంది, లిఫ్ట్ ఇంటి దగ్గర వదిలిపెట్టాం డ్యూటీలు అయిపోయినాక. అవన్నీ ఆమె వాస్తవం చెప్పేసిన తర్వాత మరి ఎట్లా జరిగింది ఇదంటే, ఇంతమంది వస్తుండే సార్. ఒక పేరు నలిన్ కుమార్, పద్మభూషణ్, పద్మనాభం, ఇంకెవరో 5-6 మంది పేర్లు చెప్పింది. వీళ్ళందరూ ఆమె ఫ్రెండ్స్, ఆడపిల్లలు కృప, ఇంకెవరెవరో నలిని బొలిని అన్ని చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ పేర్లు కూడా చెప్పారు. చెప్పిన తర్వాత ఇవాళ ఎంక్వైరీ అంతా చేసుకొని అక్కడ చుట్టుపక్కల ఆమె కూరగాయలకు పోయింది. ఏ రోజైతే ఈమె బయటికి వెళ్ళిందో ఆ రోజు మధ్యాహ్నమే వచ్చేసింది. మధ్యాహ్నం వచ్చేసి టిఫిన్ తీసుకుపోయింది హాస్పిటల్కి. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి అక్క దగ్గర కీ ఉంది, పద్మ దగ్గర. ఆమెనేమో 5 గంటలకు ఏమో వచ్చింది. వచ్చే వరకు ఈమె బయటనే వరండాలో కూర్చొని బాగా తినుకుంటే వరండాలో కూర్చొని ఉన్న. వాళ్ళ అక్క వచ్చింది. ఏమి ఇంత జల్దీ వచ్చినావు అంటే, లేదక్క ఇవాళ నాకు పని అంతా లేకుండా వచ్చేసినాను, అట్లా ఇట్లా. ఇద్దరు ఇంట్లోకి పోయిండ్రు. ఇంట్లో కూర్చొని అది చేసుకొని కూరగాయలు ఏమీ లేవు, కూరగాయలు తీసుకురాపో అని చెప్పి వీళ్ళ చెల్లెల్ని పంపింది అరుణన్ బయటికి. అక్కడనే మెయిన్ రోడ్కు అక్కడ ఉంటుంది అనమాట. అక్కడ కూరగాయల షాప్ దగ్గరికి వెళ్ళి కూరగాయలు తీసుకొని వచ్చింది. కూరగాయలు తీసుకొని వచ్చిన తర్వాత ఇల్లు వంట చేస్తుంది అక్క. ఈ అమ్మాయి వరండలో ఫోన్ వచ్చింది ఆమెకు. అప్పుడే ఫోన్ వస్తుంటే మాట్లాడింది. ఎవరు కృప అని చెప్పేసి ఆడోళ్ళ పేరు చెప్పి ఏదో చెప్పిండ్రు. నీవు ఇమ్మీడియట్గా బొల్లారం బస్ స్టాండ్ దగ్గరికి రా అని చెప్పేసి, బొల్లారం కాదండి, అల్వాల్ బస్ స్టాండ్ దగ్గరికి రా అని చెప్పేసి అంటే, ఈ అమ్మాయి కూరగాయలు తెచ్చిన తర్వాత మళ్ళీ బొల్లారంకి అక్క నేను ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోయి వీళ్ళు వస్తుంది వీళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారని వాళ్ళకు అది తెలుసు కదా. ఎక్కడో ఫ్రెండ్స్తో ఎక్కడన్నా ఎంజాయ్ చేస్తున్నారేమో, ఎక్కడన్నా క్లబ్లో బొబ్బులో అన్న థింకింగ్లో ఉండి 2 గంటల రాత్రి అయినా కూడా అప్పుడు వీళ్ళకి మనసుకి ఇంత రాత్రి అయిపోయా రాకపోయా ఏమైపోయా అని చెప్పి పరిశాన్ అయిపోయాను. తెల్లారిపోయింది, రాలేదు. అప్పుడు ఆమె పోలీస్ స్టేషన్ పరిగెత్తాను. రాత్రి రాలేదు మా బిడ్డ అట్లా అంటే. అయితే వీళ్లకు అప్పుడు టెలిఫోన్ లేవు కదా, ల్యాండ్లైన్ టెలిఫోన్లు ఉన్నాయి. మరి మొబైల్ ఫోన్ ఉందంటున్నారు, వచ్చిందంటున్నారు కదా. ఎక్కడి ఫోన్ మాట్లాడుతుంది అని అన్నారు. అమ్మాయి దగ్గర ఉంది, ఇంట్లో లేదు. అమ్మాయి దగ్గర మొబైల్ ఫోన్ ఉంది. వాళ్ళ ఇంట్లో ల్యాండ్ ఫోన్ లేదు. అప్పుడు కొత్త వెళ్ళినాయి అప్పుడు అనుకుంటాను. అప్పుడు కూడా తక్కువ, అవి చాలామంది దగ్గర లేవు, డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరనే ఉంటాయి అవి. అయితే అప్పుడు ఒక యునానిమస్ కాల్ వచ్చింది వాళ్ళ ఆమెకు మొబైల్ ఉంది, ల్యాండ్ ఫోన్కి వచ్చి. ఆమె తల్లి దగ్గర లేదు. ఈ ల్యాండ్ ఫోన్ డిపార్ట్మెంటల్ కదా, ల్యాండ్ ఫోన్కి వచ్చింది. శ్రీనివాస్ అనే ఒక అతని ఫోన్ చేశాడు ఆమెకు. ఎట్లా చూడమ్మా, 5-6 మంది కలిసి ఉన్నారు, ఈ అల్వాల్ బ్రిడ్జి పక్కకు రమ్మన్నారు, అక్కడ మీరు అన్నట్టు జ్ఞాపకం చేశారు అయ్యప్ప టెంపుల్ దగ్గర. అక్కడ కింద కూర్చొని వీళ్ళు గ్యాదర్ అయ్యారు. గ్యాదర్ అయిపోయిన తర్వాత ఈ నలీన్ అనేటోడు వీనితో కూడా లింకు ఉన్నదన్నట్టుగా
అనుమానాలు అమ్మాయికి. అయితే వీడు జాన్ మనోహర్ గారికి కూడా లింక్ ఉన్నదని అనుమానం. వాడు వేరే ఉన్నాడు. అయితే వీడు ఏం చేసినాడు, జాన్ మనోహర్ గారు ఈమెను ప్రేమిస్తా పెళ్లి చేస్తా అని చెప్పేసుకుని ఒడంబడిక చేసుకున్నారు. చేసుకున్న తర్వాత అసురెన్స్ ఇచ్చి వీడేం చేసిండు, వాని మేనమర్దలను మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరికి ఘర్షణ వచ్చేసి ఈ అమ్మాయి నేను అనుకుంటాను సెకండ్ థాట్కి వెళ్ళిపోయింది. ఇక నలీన్ గారినో ఏమన్నా వాళ్ళ పెట్టుకో, వీళ్ళందరూ దోస్తులే, ఫ్రెండ్సే. ఈ నవీన్ వీళ్ళందరికీ అంతా ఈ జాన్ మనోహర్ గారు వీళ్ళందరూ ఫ్రెండ్స్. వీళ్ళందరూ కలిసి ఒక 5-6 మంది అది వచ్చింటే అక్కడ డిస్కషన్స్ అయిపోయినాయి. ఈ అందరి మీద నీవెట్లా పెళ్లి చేసుకున్నావురా అని చెప్పేసి, నువ్వు వాని మీద ఏం చేసినావు, నీవు ఎందుకు చేసినావు, నువ్వు పెళ్లి చేసుకున్నావు అని గొడవలు వచ్చినాయి. గొడవలు వచ్చే వరకు ఈ నవీన్ గాడు అనేటోడు ఏం చేసినాడు, అక్కడ ఒక బ్లంట్ పెద్ద కర్ర అది మొద్దు లేక ఉంటే అది తీసుకొని అమ్మాయి మీద కొట్టేశాడు, తల మీద కొట్టాడు. అది ఎవరు ఒక అందులోకి వెళ్ళి ఒక శ్రీనివాస్ గాడు తల్లికి ఫోన్ చేశాడు, లేదమ్మా ఇట్లా జరిగింది. జరిగిన తర్వాత ఈమె ఏకదమ్ ఇమ్మీడియట్గా కొలాప్స్ అయిపోయింది. కొలాప్స్ కాగానే మళ్ళీ వీళ్ళు బట్టి 10 చేస్తుంటే అంతకుముందు 2-3 రేపు చేశారు చీకట్లో, రాత్రిలో సేపు అయిన తర్వాత వీడు నవీన్ గాడు అనేటోడు నలీన్ అనేటోడు కొట్టే వరకు నేను కూడా సపోర్టుకు నేను కూడా కట్టుతున్న వాడే చెప్పేటోడే, మళ్ళా నేను కూడా కొట్టానామే పడిపోయింది. అది ఆల్వాల్ రైల్వే స్టేషన్ పక్కన జరిగింది కదా సార్? పక్కనే. అది మీరు బొల్లారం కాదు, అది ఆల్వాలే. ఇది అల్వాలే. ఆ రైతు బజార్ రైల్వే జ్యూరిడిక్షన్ బొల్లారంకి వస్తుంది. నాకు బాగా గుర్తుంది. రైల్వే స్టేషన్ ఉంటుంది, ఇటువైపు రైతు బజార్ ఉంటుంది, ఒకవైపు అది అయిపోయిన తర్వాత పైన ఫ్లైఓవర్ దాని కిందనే జరిగింది అంతా నాకు గుర్తుంది. అక్కడ పెద్దగా ఒక గుళ్ళు ఉండే, హిందూ దేవాలయాలు, జాతరలు తాగుతుండే, 3-4 గుళ్ళు ఉంటాయి అక్కడ. జాతర ఎవ్రీ సండే కిర్చిపోతుండే జనాలు అక్కడనే. అక్కడ 2-3 ఫంక్షన్లకు ఉండే పోయినా ఆ జాతరలో. అయితే ఈ విధంగా చెప్పిన తర్వాత ఏం చేశాడు వాడు, ఇటు జరిగింది అయినాక ఆమెను ఏం చేయాలని చెప్పేసి బెడ్షీట్లు కట్టి రైల్వే ట్రాక్లో పట్టేశారు. ఈ విధంగా ఇది చంపినరమ్మా అని చెప్పి ఈమెకు కాల్ చేశాడు. కాల్ చేయగానే ఆమె పోలీస్ స్టేషన్ పరిగెత్తిన తర్వాత అక్కడ కేసు వాళ్ళంతా చేసిన పంచనామా, పోలీస్ లోకల్ ఎంక్వైరీ ఆ విధంగా జరిగిపోయింది. నాదేం జరగాల అయిన తర్వాత ఆమె ఎవిడెన్స్ని పట్టుకొని కూరగాయల యజమాని కూడా ఎంక్వైరీ చేశాను. ఆ గుడి దగ్గర పూజారులు వాళ్ళంతా పండుకున్నారు, మాకేం తెలియదు సార్ అన్నారు. ఈ కూరగాయలకు వచ్చినోడు మాత్రం వచ్చింది సార్ తీసుకొని పోయింది అది ఇది అని చెప్పి వాడు చెప్పాడు. చెప్పిన తర్వాత నేను ఇక చక్కగా పుల్లయ్య దగ్గరికి పిలిపించాను. ఎట్టెట్ట జరిగిందంటే, ఇది వాస్తవం సార్, మీరు పోలీసు వాళ్ళు ఏమీ సరైన ఇన్వెస్టిగేషన్ చేయలేదు, ఎస్సీలు అంటే ఎవరు చేయరు సార్, ఈ విధంగా జరుగుతున్నది ఎవరు పట్టించుకోరు, అట్లా ఇట్లా అని చెప్పేసి నాతో చెప్పాడు. నాతో చెప్పిన తర్వాత ఈ జాన్ మనోహర్ అనేటోడు న్యూ సిటీ హాస్పిటల్లో టెక్నీషియన్గా మళ్ళీ పనిచేస్తున్నాడు. చేస్తున్న తర్వాత వాడు ఒక్కడే అవైలబుల్ ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ బాంబాయి ఎక్కడెక్కడ పరారైపోయారు. అప్పటికి 5-6 నెలలు అయిపోయింది, జరిగిన దానికి 5-6 నెలలు అయిపోయింది. 5-6 నెలల దగ్గర 1 year అయిపోయింది అనుకుంటాను. అయిపోయింది కేసు మా దగ్గరికి అంతా అషిడాప్ అయినాక అంతా డిసప్పేర్ అయినాక మా దగ్గరికి వస్తుంది. అవిటిని మేము అప్పుడేం చేయాలంటే సర్కమాస్టాన్షియల్ ఎవిడెన్స్ క్రియేట్ చేయాలి. దానికి మళ్ళీ కేసు కాన్స్టిట్యూట్ చేయాలంటే చాలా కష్టమైన పని ఉంటుంది. సిఐడిలో అట్టడి కేసులే వస్తాయి, అట్టడివి చేయాలి. అయితే వాడిని ఎగ్జామ్ చేశాను నేను పోయి ఒకరోజు చేస్తే వాళ్ళు ఏమైపోయిందంటే అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటాడు ఒకడు, వాని పేరు వస్తలేదు నాకు, వాడు పోలీసుడు రిటైర్డ్. వాళ్ళని ఎగ్జామ్ చేయాలంటే వాడిని పర్మిషన్ తీసుకున్నారు, వాడేమో మేనేజర్ తెలుసుకోవాలి. ఇవన్నీ అయిపోయాక వాళ్ళ దగ్గరికి పోతే ఎంక్వైరీ చేశాను. చెప్పురా బాబు నువ్వు ఏ ఊరు ఏం సంగతి అంత, వాని బ్యాక్గ్రౌండ్, తల్లిదండ్రి, వాళ్ళ తండ్రి ఏమో టీచర్, తల్లి ఏమో నర్సు, ఇట్లా పనిచేస్తుంది ఫలానా దగ్గర, అట్లా ఇట్లా అని వాడు అందరి వాళ్ళ హిస్టరీ అంతా రాశాడు. మరి వాడు ఈ అమ్మాయి విషయంలో అంటే నాకేం సంబంధం లేదు సార్, నా దగ్గర ఉంది అది ఇట్లా ఉన్నది కదా అంటే, లేదు సార్ ఇదంతా అబద్ధాలు, అట్లా వాడు నిజం చెప్పారు కదా. అదే విధంగా జరిగింది. జరిగిన తర్వాత వాడు వినలేదు. మరి పెళ్ళి ఎందుకు చేసుకున్నారు, ఆడపిల్లల్ని అన్యాయం చేయొచ్చా, అట్లా మంచిది కాదు కదా.
బీయింగ్ ఏ క్రిస్టియన్ అంటున్నావు, ప్రైజ్ ద లార్డ్ అంటారు, ఇవన్నీ అంటారు, ఇంత అన్యాయం చేయడం మంచిది కాదు, అట్లా ఇట్లా అంటే ఇక వాడు ఏమి నేనేం లేదు సార్, అది సార్, ఇది సార్, ఆమె ఎంతోమందితో ఉన్నది, వాళ్ళు ఇట్లా నీవు ఉన్నావు కదా గ్యాంగ్లా అని నేనన్నా. ఉన్న తర్వాత వాడు కొన్నాళ్ళకి ఏమైపోయిందంటే ఇక వాటితో వాడు ఒక్కడే నాకు ఆధారం ఉన్నది, ఫస్ట్ సోర్స్, ఇంకా వేరుళ్ళు ఎక్కడ నాకు అవైలబుల్ లేరు, దొరకదు కూడా ఇన్ఫర్మేషన్. కొన్నాళ్ళకి ఇట్లా అయినా నేను ఎగ్జామ్ చేయగానే అది మా బావ దగ్గరికి వెళ్ళిపోయింది ఇన్ఫర్మేషన్. మా బావ దగ్గర వానమ్మ నర్సుగా పనిచేస్తుంది, మా బావనేమో హెల్త్ ఆఫీసర్. రాములు ఇట్లా కేసు అంట, వాళ్ళ పిల్లోడు ఏదో మర్డర్ కేసులో ఉన్నారని నువ్వు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు అంట, ఏంటా అది చూడరాదు, బీదోళ్ళు వాళ్ళు అట్లా ఇట్లా నాతో అన్నాడు. ఇంకా నాకు జర కొంచెం మంచి సన్వి ఏర్పడిపోయింది. ఇక వాళ్ళతో మంచిగా ఫ్రెండ్షిప్ చేయాలని మళ్ళీ ఒకసారి పోయినా, బిడ్డ ఇట్లరా వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారని మళ్ళీ వేగపోయి ఇట్లా మీటింగ్ పెట్టుకుంటే అక్కడ డాక్టర్లు కూడా నాకు పరిచయం అయిపోయినారు. ఎందుకు అడిగి పోవాలి, మళ్ళీ కూడా పోతే బాగుండదు అని చెప్పేసి, నా ఆరోగ్యం బాగలేదని మళ్ళీ అది అవుట్ పేషెంట్ టికెట్ తీసుకున్నాను, అది టెస్ట్ రిపోర్ట్లు అన్నీ చేయించుకోవడం ఇట్లా జరిగింది బాగానే రోజులు. జరిగిన తర్వాత ఓ రోజు ఇట్లనే గట్టిగా పట్టే వరకు కొందరు అక్కడ పోయినారు, సార్ పోయి ఉన్నట్టున్నారు, అడ్రస్లు తెలియవు, మరి ఎట్లరా అట్లా ఇట్లానంటే, బిడ్డ నీవైతే మరి నీవు వాళ్ళ అడ్రస్ ఇవ్వకపోతే నీవు లోపల అవుతావు, నీ మీద ఆధారాలు ఉన్నాయి, నీ మీద కేసు కట్టేస్తాను నేను, అట్లా ఇట్లా అంటే, వద్దు సార్ నీ కాలు మొక్తా, అట్లా మీరు ఎంత అంటే డబ్బు ఇస్తా, అట్లా ఇట్లా అన్నాడు. నేను మాట సపరండి పార్ట్ 1లో కూడా చెప్పాను, చూడు నాకు డబ్బు ఇవ్వాలంటే లక్షలు ఇవ్వాలి, కానీ నువ్వు మామూలుగా నీవెంత, నీ బతికెంత, నువ్వు మామూలుగా ఇస్తే నాకు సరిపోదు బిడ్డ, నాకు 1 నుండి 5 లక్షల వరకు లంచం. అదే అది ట్రిక్, అది అంతే అంతే. నా మాట సపరండి, నా ఇన్వెస్టిగేషన్లో అన్ని కేసులు ఇదే అడాప్ట్ చేశాను. అదే వాళ్ళు మనకు సరెండర్ అవ్వాలంటే వాడు డబ్బు ఇవ్వకూడదు, నేను తీసుకోకూడదు, వానికి వెళ్ళదు కదా. కరెక్టే. అంటే మీలాంటి ఆఫీసర్లు ఏం చేస్తారండి సార్, అవతల మనం ఓన్ చేసుకోవాలి, వదులుతాం, అదే ఉద్దేశం, తీసుకోవాలి ఇంటెన్షన్ కాదు. అదే అంటే కేసు డిటెక్ట్గా, అవును, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐ హ్యావ్ టు డిటెక్ట్ ద కేస్. మీరు నాకు లక్షల్లో కావాలన్నారా? అన్న లక్షలు కావాలి, 1 lakh నుండి 5 lakhs లోపల నా రేంజ్, ఈ విధంగా చెప్పాను. నేను చెప్తే అంత నా సారు అన్నాడు. అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ గాడు ఏం చేసినాడు, నేను సిఐడిలో ఉన్నా కదా, అప్పుడు నేను ఎక్కువ సఫారీలు వేసేవాడిని, బుల్లెట్ రాములు, సఫారీ రాములు అని నా పేరు సిఐడిలో. అయితే వాడు ఇట్లా అదే ఈ 2 పేర్లు చెప్పుకుంటే మా దగ్గరకు వచ్చాడు. అక్కడ నా కొలీగ్సే నాకు పడి రాదు, అదే ప్రొఫెషన్ తెలిసి ఉంటుంది కదండి. అంటే అందరు ఒకవైపు, నేను ఒకవైపు సిఐడిలో. వారే మంచి టైం, వాడు వచ్చి ఇట్లా అన్నాడు సార్ అట్లా అంటే, వాడు అట్లనే అంటాడా, మిమ్మల్ని లోపల చేసేస్తాడు అని సంగతి మీకు తెలియదు అని ఈ సెక్యూరిటీ ఆయనకి చెప్పిండు. సెక్యూరిటీ కానీ ఎక్కడ అప్పుడు అల్గర్ అని చెప్పేసి ఐజీ, అవును, నాకు కన్సర్న్, బంగారం కడి అల్గర్ గారు, అల్గర్, అవును, చేతి బంగారం కడి ఉంటుంది, ఆయన దారికల్లేక. అయితే ఆయన కూడా ఎస్సీ క్యాండిడేటే. అయితే ఆయన నాకు బాస్ ఆ రోజుల్లో, ఐజీ. ఆయన దగ్గరికి పోయినరు, ఆయన వీళ్ళంతా ఒక రకంగా ఆయన కూడా నేనంటే పడదు. ఎందుకనంటే పడదు అంటే, అక్కడ ఇక పోలీసుల మీద మనం చెప్పుడేమంత మంచిది కాదు. అయితే అక్కడ కేసులన్నీ కండెమ్ చేస్తా, డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు వాళ్ళంతా చెప్పేది ఓకే, నేను వచ్చి ఒక్కరిని కేసు రైట్గా తీసేపోరకు ఆయనకు కోపం. అక్కడ నేను అప్పుడు దెన్ ఐ వాజ్ సబ్ ఇన్స్పెక్టర్, బట్ నేను పెద్ద పెద్ద కేసులు ఎస్పీల మీద, డిఎస్పీల మీద, ఇన్స్పెక్టర్ అందరి మీద చేసేవాడిని, స్పెషల్ ఆఫీసర్ అని చెప్పేసి అందరి మీద, అది కూడా బోగస్ పేరు పెట్టుకుని చేపిస్తుంటాను. అయితే అప్పుడు డిఎస్పీ వెహికల్, నాకు ఎస్ఐ నుంచే అక్కడ వెహికల్ తక్కువ, డిఎస్పీ వెహికల్ ఆనందరావు అన్నాడు డిఎస్పీ, ఆయన వెహికల్ నాకు ఇచ్చేసిండు. అది కొన్ని 3 ఏళ్ళు 4 ఏళ్ళు నా దగ్గరనే ఉంది. అతనేమో ఒట్టిగానే రావాలి, బస్సులో వచ్చి పోవాలి, వాళ్ళు చేసేదేముంటుంది. ఆ ఇన్స్పెక్టర్ ఏం చేసిండు, ఈ ఇన్స్పెక్టర్ ఏం చేసిండు అని ఒట్టిగానే వాళ్ళు వాళ్ళకు కూడా కేసులు ఉంటారు, కానీ వాళ్ళు సరిగ్గా చేయలేదు కూడా నా లెవెల్లో. అయితే ఎన్నేళ్ళు పెట్టుకుంటావు నేను కేసులో అని ఈ ఐజీ అడిగాడు, అలిగారు నన్ను. అడిగితే నేనేమన్నా, సార్ నాకేం అక్కరుంది సార్ వెహికల్తో, నాకు ఇన్వెస్టిగేషన్లో నా దగ్గర బుల్లెట్ ఉంది, నేను దాని మీద పోయి చేసుకుంటాను, నేను అట్లా నాకు అక్కరం లేదు సార్, అది ఎట్లా అంటానంటే, ఆ వెహికల్ ఇచ్చేసేయండి అన్న. కొన్ని కేసులు ఉన్నాయి,
ఆ కేసులు ఏం చేసి నేనేమి భయపడేవాడిని కాదు. ఆయన ఐజీ, నేను ఒక ఎస్ఐ లెవెల్ మనిషిని. ఆ బండిల్ తీసుకొని ఆయన ముఖం మీద కొట్టా, ఐజీ ముఖం మీద. ఒకప్పుడు కొట్టినప్పుడు ఈ కేసు నేను దొరికిపోయింది ఆయన దగ్గరికి వచ్చింది. ఓహో. అందరు కలిసి ప్లాన్ వేసి యాంటీ కరప్షన్కు, వీళ్ళంతా పుణ్యాత్ములు నా మీద, యాంటీ కరప్షన్కు డైరెక్ట్ చేశారు. వీణ్ణిగా ఎవరిని చేసిండు, ఈయన్ని సెక్యూరిటీ ఆఫీసర్ న్యూ సిటీ హాస్పిటల్లోని ఆ పోరగాన్ని తీసుకొని పోయి ఏసీబీలో కంప్లైంట్ ఇచ్చారు. అది ఎప్పుడో ఒక వారం ముందు అవన్నీ జరిగిపోయినాయి. నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కూర్చొని మాట్లాడుతున్నాం. అంటే ఇద్దరము కూర్చొని, ఆయన బ్రాహ్మణ్, నేను ఎస్సీ, కానీ క్లోజ్ ఫ్రెండ్స్మి. ఒకరిని ఒకరు తినేవాళ్ళం కాదు. ఆఫీస్లో హెడ్ ఆఫీస్లో నేను ఉంటే ఇద్దరం కలిసి తినేవాళ్ళం. ఇద్దరం కలిసి ఆయన ఎవరి దగ్గర పోడు, నేను కూడా అంతే. ఆయన కట్టనేసి ఆయన ఆఫీస్ సపరేట్ ఉంటుంది, అందులో కూర్చోండి. తింటుంటే ఒక అతని వచ్చి తొంగి చూశాడు. వీళ్ళు చెప్పినారు కదా చేయడం వాళ్ళంతా, సఫారీ సెట్ ఉంటుంది, ఇక్కడ ఒక మచ్చ ఉండే, అది పోయింది నాకు, పెద్ద మచ్చ ఉంటుండే, ఇప్పుడు కూడా కొంచెం ఉన్నదేమో. ఇట్లా మచ్చ ఉంటుంది, ఆయన దగ్గర ఉన్నాడు, ఆయన చూసుకున్నారు. వీళ్ళు చూసుకొని పోయి అంతా తయారు చేశారు. తయారు చేసి అంతకంటే మొదలు మా ఇంట్లో కూడా ఇన్వెస్టిగేషన్ అన్నీ జరిగిపోయినాయంట. ఇక చూసుకొని పోయిన తర్వాత ఒక వారం రోజులకు వీడు ఫోన్ చేస్తాడు నాకు, జాన్ మనోహర్, న్యూ సిటీ హాస్పిటల్. సార్, బాంబే నుంచి అక్కడ బయటకు వెళ్ళంతా 4 వచ్చేస్తున్నారు, మీరు 6 గంటల వరకు వచ్చేయండి సార్ అని నన్ను అన్నాడు. ఇక బుల్లెట్ వేసుకొని డ్రన్న పోతే బీప్ రైస్ పెట్టుకొని పోయే వరకు డాక్టర్ చెక్ చేస్తారు కదా, కన్సల్టెన్సీ రూమ్ నెంబర్ 3 అరేంజ్ చేశారు. అందులో ఊదుబత్తీలు అవి మంచిగా పెట్టింది. ఎవరు డాక్టర్లు లేరు. ఇట్లా చేరేసి నాకు చేరేసి, ఇక ఆఫీసర్ని కదా మంచిగా మర్యాద చేస్తారు, అంటే చేస్తే నేను మంచిగా కూర్చుంటే, ఏం బిడ్డ ఎట్లా ఎక్కడున్నారో వాళ్ళంటే, వస్తారు సార్, మరి తొందరగా వెళ్ళిపోయిరా అంటే, నేను పిలిపిస్తావు సార్. వచ్చినాక ఇక్కడ నేనేమో చైర్ మీద కూర్చున్నా, డాక్టర్ పేషెంట్లు కూర్చుంటారు కదా స్టూలు, వాడిని అట్లా కూర్చొని పెట్టుకొని ఇట్లా దగ్గరనే ఇట్లా కూర్చొని జత పట్టుకొని కూర్చోబెట్టాను మంచిగా. వానితో నాకు చాలా పని ఉంది కదా, వాడిని చాలా ప్రేమ చేసిన. ఇద్దరం పోయి టీ తాగడము, టిఫిన్లు చేయడం, ఇవన్నీ జరుగుతుండే. ఇవన్నీ చేశాను. చేసిన తర్వాత అప్పుడు ఏం చేశాడు, సార్ డబ్బులు తెచ్చాను సార్. అంత డబ్బు ఎక్కడికి వెళ్ళి ఇంత తొందరగా వస్తుందిరా బాబు? లేదు తెచ్చాను సార్ అంటానండి అన్నాడు. తెచ్చానని చెప్పేసి ఇట్లా దగ్గర వాడు ఇట్లా కుడి చేతితో ఇట్లా పట్టుకొని ఉన్నట్టున్నాడు. నేను ఇట్లా అది బ్రీఫ్ కేసు, ఆయన కేసు స్టేట్మెంట్లు రికాల్ చేయాలి కదా, పేపర్లు తీయాలని, కన్సర్న్ ఫైల్ ఇట్లా అన్నా. ఇట్లా అంటే ఇట్లా తెలుసుకుంటుంది అది ఆటోమేటిక్. ఇప్పుడు అది కోర్టులోనే ఉన్నది, తెచ్చుకోలే ఇంకా. అయితే అది లేచి ఇట్లా తీస్తున్నా కిందికి, ఇట్లా మీది కానీ మీది ఫైళ్ళు కింది ఇట్లా లాగుతున్నా. సార్ డబ్బు అంటని చెప్పి ఆ కట్ట దస్తులో కట్టడం ఇట్లా పెట్టాడు, కార్నర్ మీద పెట్టాడు, రైట్ కార్నర్ ఆఫ్ బ్రీఫ్ కేసు. పెట్టంగానే నాకు కోపం వచ్చేసి లేచి వాడు ఇట్లా పెట్టి ఇట్లా పరిగెత్తున్నా, గల్ల పట్టుకున్నట్టుకెళ్ళి, అరే అవలగాడ ఎందుకురా ఇంత జల్ది, నాకు డబ్బు ఇప్పుడు అక్కర్లేదు, తర్వాత తీసుకుంటా బిడ్డ నేను అట్లా గుంజుతుంటే ఇంటలేడు, చాలా ఫోర్స్ఫుల్గా పరిగెత్తుకొని పోతున్నాడు. నేను ఫోర్స్ఫుల్ 2 చేతులు పెట్టి గల్ల పట్టి గుంజి ఇట్లా పోతుంటే అమ్మతో దగ్గరికి ఇట్లా వెళ్తున్నామో లేదో దొరలు కూర్చున్నారు, నిలబడ్డారు. సెలవు దిక్కు వెంకటరత్నం అని పేరు వచ్చింది ఆ రోజులో నాకు. వెంకటరత్నం ఇన్స్పెక్టర్ ఆ రోజుల్లో. వెంకటరత్నం నా ఎడమ చేయి పట్టేసి అయిపోయాయి. ఎవరు నీవు అంటానే, తెలుసు, వాడు ల్యాండ్ ఆర్డర్లు అక్కడిక్కడ పనిచేసేటప్పుడు తెలుసు. ఏ వెంకటరత్నం అంటే నేను యాంటీ కరప్షన్లో పనిచేస్తాను. యాంటీ కరప్షన్ కథ ఇక్కడ ఇంకోటి పట్టిండు, ఇంకోటి 2 పడ్డాడు. ఒకటి ప్రసాదో ఎవరో డిఎస్పి కూడా ఉన్నాడు. వాళ్ళు 2 పట్టుకున్నారు నన్ను. పట్టుకుంటామనగా నేను పడిపోయాను. పడిపోయిన తర్వాత ఏదో ట్రీట్మెంట్లు అవన్నీ చేసి దాన్ని పంచనామా, నాదేమీ రాలేదు, అది కూడా వాళ్ళు సాయం చేసిండ్రు అనుకుంటే నా మీద పగుంటే వచ్చామేవి రాలే. వాళ్ళు అనుకుంటే రుద్దేవాళ్ళు, నా దాని మీద పడ్డది కదా. చాలా మందికి ఇట్లా కూడా పోలీసులు అన్యాయాలు జరుగుతాయి, కానీ దేవుడు అది జరగనివ్వలేదండి. నాకు దేవుడే సాయం చేశాడు. యాంటీ కరప్షన్లో ఆ పని చేయలేదు. నాకు నా పని కొందరికి నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా ఇన్స్పెక్టర్ల లోపల. వెంకటరత్నం కూడా నచ్చిందేమో, అతనే బలవంతంగా ఫింగర్ ప్రింట్ తీసుకోలేదు. నేను స్ప్రో నుండి కోలుకున్న తర్వాత నా చేతులు కలిగితే తెల్ల నీళ్ళే ఉన్నాయి, కానీ పింకు రాలేదు.
చెప్పిన తర్వాత ఇమ్మీడియట్ అరెస్ట్. ఎంత అండి క్యాష్ అది ఇప్పుడు? అది 5 లక్షలు 6 లక్షలు అంతే. ఒక్కొక్క రూపాయి నోట్లు ఇంత కట్టిండ్రు. 5 లక్షలు ఉన్నాయా నిజంగా? 5 lakhs ఉందా? లేదు, 1 లక్ష కూడా లేదు, 5,000. 5,000 ఉన్నది. ట్రాప్ చేయాలనే ఉద్దేశం. అంత డబ్బు అడికలు తెస్తారు సార్. అది కూడా అది పోరుగో అవుతుంది. కేసు అయితే అది పొండవేయడం, కచ్చరకుండీలో పడేస్తారు, కోట్ల అయిపోతాయి. అందుకోసం వాళ్ళు పోలీసులు కదా చాకచక్యంగా చేశారు. చేసిన తర్వాత నన్ను అరెస్ట్ అన్నారు. అరెస్ట్ అయినాక కొండపోయినరు, బెయిల్ మీద రిలీజ్ చేశారు. బెయిల్ మీద చేస్తే అప్పుడు ప్రసాదరావు అని ఉండే ఐజీ, ఆయనను చూడు సార్. సార్ మీరు జైలుకి వెళ్ళారు కదా? నేను జైలుకి వెళ్ళలే. బెయిల్ మీద ఇచ్చారా? అప్పుడు పర్సనల్ బెయిల్ ఇచ్చేవాళ్ళు. బెయిల్ మీద నన్ను అంటే అప్పుడులో లేదు, అరెస్ట్లో లేవు. ఉన్నాయి. అరెస్ట్ చేస్తారు, బెయిల్ మనకి ఓన్ బెయిల్ మీద ఇస్తారు, పర్సనల్ బెయిల్ మీదనే బౌండరీ తీసుకుంటారు. నీవు ఎక్కడ పోకుండా అది కావాలి ఇది కావాలి. ఇమ్మీడియట్గా నన్ను సస్పెండ్ చేస్తారు కదా. కేసు ఎప్పుడైంది, ఐ వాజ్ ప్లేస్డ్ సస్పెన్షన్ ఇన్ సిబిసిఐడి. 3 ఏళ్ళు ఉన్నా సస్పెన్షన్లో. అప్పుడు ఈ కేసు స్టార్ట్ అయ్యి అప్పుడు చెప్పాను నేను, ఆయన కాళ్ళు పట్టుకొని ప్రసాదరావు గారి పేరు దాంట్లో ఇవ్వకండి సార్, పేపర్లు మాత్రమే ఇవ్వకండి. పేపర్లు ఇచ్చేవాళ్ళు ఇమ్మీడియట్గా. పేపర్లు ఇవ్వకండి సార్, మా అమ్మ నన్ను ఒక్కటే కొడుకుని అల్లారుముద్దుగా పెంచుకుంది, మా అమ్మకి ఇట్లాంటివి నచ్చవు, మేము బీదోళ్ళమైనా కూడా ఇట్లాంటి దాంట్లో లేదు సార్, మా అమ్మ చచ్చిపోతుంది, మీరు ఇంటికి కూడా పోతారేమో, తెలుసు కదా అప్పటికి నాకు ఏమేమి జరుగుతాయి, మీరు ఇంటికి కూడా పోతారు, అది జరగనివ్వకుండా. అప్పుడు ఆయన అన్నాడు, నీ ఇంట్లో ఏమున్నదా, బూడిదే అన్నాడు. అది అంతా అది అనుకొని ఆ తర్వాత ఇది చెప్పినా కూడా అందులో తర్వాత అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయింది. అప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు లేవనెత్తారు, సిబిసిఐడిలో కూడా దొంగ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు ఈ విధంగానే నా మీద. అంటే నేను ఒక్కనే దొరకబడ్డా కాబట్టి గెస్టెడ్ ఆఫీసర్ లెవెల్లో కూడా జరుగుతున్నాయి అట్లా ఇట్లా అని చెప్పి క్వశ్చన్ లేవదీశారు. బీజేపీలు తీసినారు, ఎవరో తీసినట్టున్నారు. అయితే కాంగ్రెస్ వాళ్ళు, అప్పుడు టీడీపీ గవర్నమెంటే. అయితే అప్పుడు ఏం చేసిండ్రు మా వాళ్ళు, యాంటీ కరప్షన్లో వీడు అవలాగాడు మళ్ళీ ఏమన్నా చేసుకోవాలాడు అది ఇదని, నాది బంటు అని మార్చి ఒట్టిగా రాములు అని అసెంబ్లీలో చెప్పేశారు. వాళ్ళు సాటిస్ఫై అయిపోయినారు. ఆయన అరెస్ట్ అయిపోయిండు, అండర్ సస్పెన్షన్లో ఉన్నాడు, డిస్మిస్ కూడా అయిపోతున్నాడు అని చెప్పేసి అసెంబ్లీలో మన డిపార్ట్మెంట్ నుంచి అనౌన్స్మెంట్ చేపించారు అసెంబ్లీలో. అదట అయిపోయింది. అయిపోయిన తర్వాత అప్పుడు ఆ కేసు అయిన తర్వాత ఈ విధంగా అన్నీ చేసినాక వీళ్ళను మొత్తం మళ్ళీ ఇవంతా ఫ్యాక్ట్ మీకు చెప్పాను కదా, అదంతా తయారు చేసుకొని అంతా రెడీ ఉన్నది. ఇక వీళ్ళను అరెస్ట్ చేయాలా, వీళ్ళు ఎవరు లేరు, ఒట్టిదే బోగస్. తర్వాత కేసు కడదాం అట్లా ఇట్లా అని చెప్పేసి రిపోర్ట్ మళ్ళీ సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసే వరకు ఇక నన్నేమో సస్పెండ్ చేశారు. కేసు అదే అషప్ అయిపోయింది. నా సస్పెన్షన్ పీరియడ్లో ఏసీబీ కోర్టు రన్ అయ్యింది. అది కూడా ఒక 2-3 ఏళ్ళు గడిచింది. అండర్ సస్పెన్షన్లోనే ఉన్నాను. ఫైనల్గా 330 ఏదో సెక్షన్ ఉంటుందండి, ఇప్పుడు జ్ఞాపకం వస్తలేదు, సిఆర్పిసి. దాని కింద పర్సనల్గా జడ్జి మనల్ని ఒంటరిగా ఆయన యాంటీ రూమ్లోకి ఛాంబర్ కూడా కాదు, యాంటీ రూమ్లో పిలుచుకొని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. చేశాడు. చేస్తే ఏమైనా ఇది ఏంటి, నువ్వు ఇంత అవలగడ ఉన్నావు, 5 లక్షల రూపాయలు నీకు ఎవడిస్తాడు, అంత లంచం తీసుకుంటావా, ఎన్ని కోట్లు కట్టినావు, ఎన్ని బిల్డింగులు కట్టినావు, ఎన్ని పొలాలు ఉన్నావు అని స్టార్ట్ చేశాడు జడ్జి. ఆయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, టెమిలియన్. ఆయన దేవుడు చెప్పాలంటే, నన్ను బతికించింది అతనే. అంటే సార్ మీరు ఏమన్నా చేయండి, వాస్తవమే చెప్పుకుంటూ వచ్చాను, వాస్తవమే మీతో కూడా చెప్తాను, మీరు అన్నది నా మాట సపరండి కరెక్ట్ సార్. ఎందుకంటే ఓ కేసును ఆ అక్యూజ్డ్ పార్టీని నా వైపు మార్చుకుంటేనే నన్ను నమ్ముతారు, అప్పుడే కేసు డిటెక్ట్ అవుతుంది. ఆ యాంగిల్ అని నేను అన్ని కేసులు 100% డిటెక్ట్ చేసుకుంటూ వచ్చాను సార్. ఈ కేసులో నాకు ఇది అడ్డు తిరిగింది, నా మాట సపరండి అడ్డు తిరిగింది. అంటే అప్పుడు అన్నాడు, భక్త తుకారామును ఆయన అన్నాడు. ఆయన ఉన్న తర్వాత నేను నిజమే చెప్తున్నా సార్, మీ దయ, మీరు నన్ను ఏమన్నా నీటనన్నా ముంచండి, ఎట్లన్నా చేయండి, బాయిల్ నన్ను వేయండి, అయిపోయింది సార్ నేను అంటని చెప్పి నాకు అది అయిపోయినాక, అది అయిన తర్వాత మళ్ళీ 1 నెలకు హియరింగ్ వచ్చింది. ఫైనల్ జడ్జిమెంట్లు అన్నీ అంతా అయిపోయింది. ఈ కౌంటర్
వీళ్ళు నా అడ్వకేట్లు, వాళ్ళ అడ్వకేట్లు, గవర్నమెంట్ అడ్వకేట్లు అంతా ఎవిడెన్స్ అయిపోయినాక ఫైనల్ జడ్జిమెంట్ రిజర్వ్ అయింది. 1 నెల తర్వాత అదే అనౌన్స్ అవుతుంది. మాకు భాస్కర్ అన్నని సూపరింటెండింగ్ ఇంజనీరు నాకు చాలా క్లోజు. ఆయన చదువుకు దానికి బాగా తోడ్పడ్డ వ్యక్తి. ఆయన ఎప్పుడు ఏరింగ్ ఉన్నా ఆయన నిజామాబాద్, వరంగల్లో పనిచేస్తుండే. ఆయన జీప్ తీసుకొని వచ్చి నన్ను కోర్టుకు తీసుకుపోతుండే. అట్లాంటి వ్యక్తి. ఆయన మటన్ గిట్ట వండితే నేను తిన్నంత వరకు నేను డ్యూటీలో ఉన్నా కూడా పోవాలి, లేకపోతే తిడుతుండే లంగా నేను అట్లా ఆకలిగా ఉన్నా రారా అని. అంటే ఇక పెద్దన్నా కదా అని పోయి అట్లనే ఆయన చెప్పినట్టు వింటుండే. ఆయన చెప్పినట్టే చదువుకున్నాను. ఆయన వల్లనే ఇంత ఆఫీసర్ కాగలిగిన. అయితే అప్పుడు వీడు ఎట్లా జడ్జిమెంట్ అగెనిస్ట్ అవుతా అంతా ఉన్నట్టు చెప్తున్నాడు వీడు అని చెప్పేసి ఆ ఛాంబర్లో అది ఉంటుంది కదా, బార్లు, బిహైండ్ ద బార్స్ అంటారు చూడు, అండ నిలబడాలి. నిలబడితే ఈయన కూడా వచ్చి నాతో నిలబడ్డాడు. వీడు పడిపోగలడు, చచ్చిపోగలడు అని చెప్పి అనౌన్స్మెంట్. ఏడుస్తున్న బాగా నన్ను వచ్చి ఇట్లా పట్టుకొని బిగితో పట్టుకుంటే జడ్జి అడిగాడు, నీవెవరంటే నేను ఇతని బ్రదర్ను సార్ అన్నాడు ఆయన. ఓకే, ఎందుకు నిలబడ్డావు అని అంటే వణుకుతున్నాడు సార్ వాడు అని చెప్పేసి అంటేనండి. మొన్న తర్వాత ఇట్లా నెత్తి కిందకి వేసుకున్నాడు జడ్జి. నెత్తి ఇట్లా కిందకి వేసుకొని మిస్టర్ బి రాములు సో అండ్ సో ఇన్స్పెక్టర్ ఆఫ్ సిబిసిఐడి ఫౌండ్ నాట్ గిల్టీ అన్నాడు. అప్పుడు ఎంత సంతోషం మా అన్నకు మాకు. అదని ఆయన అంటే అప్పుడే కాళ్ళు మొక్కపోయినా ఆయన వినలేదు, లేచి వెళ్ళిపోయాడు. అట్లా జరగదంట. మనం అనుకున్నట్టు కోర్టు ప్రొసీజర్ ఉంటుంది కదా. నేను ఎట్లా అప్పుడైతే ఆయన దగ్గరికి నేను పరిగెత్తానికి పోతుంటే ఆయన లోపల లేచి వెళ్ళిపోయాడు, డోర్ వేసుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆ కేసు అట్లా జరిగిపోయింది సార్. ఈ విధంగా ఆ కేసులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, చాలా ఇష్యూ చేశారు కదా, కానీ అసలు నిందితులు దొరికారా? ఇక దొరకడే. నేను పట్టణికి పోయే వరకే దాన్ని అదే అయిపోయింది. లేదు తర్వాత ఆఫీసులు కూడా దాన్ని ఎవరు ఇంకా చేయడం. అది కెప్టెన్ పెండింగ్ టిల్ టుడే. అంటే అక్కడున్న సెక్యూరిటీ ఆఫీసర్ చేసిన పని ఇదంతా అంత పని మా వాళ్ళు కూడా మా పోలీసులు కలిపే, మా సిఐడి వాళ్ళు కలిపే చేశారు. కరెక్టే. ఆ మహానుభావుడు ఎవరని ఆ సెక్యూరిటీ ఆఫీసర్ మీ డిపార్ట్మెంట్ అయినా కదా, రిటైర్ అయ్యి వచ్చి ఉంటాడేమో. ఆయన పేరు ఏమో ఉన్నది సార్, ఇట్లా చెవులకు వెంట్రుకలు ఉంటుండే పేరు వస్తుంది. వెంకటస్వామి సమ్ పేరు ఉన్నది అతని ఆయన స్కెచ్ ఇదంతా అంతా ఉన్నది. వీళ్ళు కూడా మా వాళ్ళు కూడా అంటే ఒకవైపు చూడు సార్, పోలీస్ డిపార్ట్మెంట్ లోపల చెప్పాలంటే చెప్తే చెడ్డవాళ్ళం అవుతాం, కానీ చెప్పకూడదు. డిపార్ట్మెంట్ మీకు అంత లైఫ్ ఇచ్చింది కాబట్టి నేను నిజంగా చెప్తాను, నేను ఎవరికేం భయపడను. ఇప్పటి కూడా నన్ను చంపిన కూడా నేనేం భయపడే వ్యక్తిని ఏమి కాదు.